తండ్రి కాబోతున్న రాణా రీసెంట్ గానే ఉపాసన మళ్లీ ప్రెగ్నెంట్ అయిన విషయం బయటికి తెలిసి మెగా అభిమానులు పండగ చేసుకోగా ఇప్పుడు దగ్గుబాటి అభిమానులు కూడా పండగ చేసుకునే ఒక సూపర్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. ఒకప్పుడు త్రిష, శ్రేయ, బిపాషా బసు, సమీరా రెడ్డి అని సుమారు 6 హీరోయిన్స్ తో డీప్ అఫైర్స్ నడిపిన రాణా ఆ తర్వాత మిహికా బజాజ్ అని ఇంటీరియర్ డిజైనర్ ని పెళ్లి చేసుకోగా పెళ్లైన 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు రాణా తండ్రి కాబోతున్నాడని ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో ఈ గుడ్ న్యూస్ విని అప్పుడే దగ్గుబాటి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే నిజంగానే రాణా తండ్రి కాబోతున్నాడా? దగ్గుబాటి ఫ్యామిలీలో సంబరాలకు అదే కారణమా? పెళ్లయ్యి 5 ఏళ్లైనా రాణా పిల్లల్ని ఎందుకు కనలేదు? ఎంతో మంది హీరోయిన్స్ ని కాదని రాణా మిహికాను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాడా? 3 సార్లు ఆపరేషన్ చేయడం వల్లే రాణాకి కంటిచూపు పోయిందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో రాణా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. రీసెంట్ గా రాణా భార్య మిహికా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె తన కడుపు మీద చెయ్యి వేసుకొని కనబడగా ఆ ఫోటో చూసిన వాళ్లంతా మిహికా కడుపుతో ఉందని, ఆ విషయాన్ని బయటికి తెలియడం కోసమే ఆమె ఇలా ఫోటోలతో హింటిస్తుందని అంటున్నారు. ఇక ఈ ఫోటో క్షణాల్లో సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారగా పెళ్లైన 5 ఏళ్ల తర్వాత రాణా తండ్రి కాబోతున్నాడని, దగ్గుబాటి ఫ్యామిలీలోకి త్వరలోనే మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మిహికా ఒక ఇంటీరియర్ డిజైనర్ కాగా ఆమె తల్లి బంటీ బజాజ్ కృషాలా అనే పేరుతో జ్యువెలరీ బిజినెస్ చేస్తుంది. ఆమె తండ్రి సురేష్ బజాజ్ కూడా అదే బిజినెస్ చేస్తూ ఎంతో కాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మిహికా హైదరాబాద్ లోనే తన స్కూలింగ్ ని పూర్తి చేసి ముంబైలోని రచనా సంసాద్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి ఇంటీరియర్ డిజైన్ లో డిప్లొమా పూర్తి చేసి 2017లో ఇండియాలో డ్యూడాబ్ డిజైన్ స్టూడియో అనే ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ డెకోర్ కంపెనీని స్టార్ట్ చేసింది. అలాగే ఇప్పుడు ముద్దిటా ట్రైబ్, బొహిమ్ స్టూడియో, ఆర్ట్ కనెక్ట్ స్పిరిట్ వంటి కంపెనీలను మిహికానే రన్ చేస్తూ 300 కోట్ల ఆస్తికి వారసురాలిగా ఉంది. అయితే రాణా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత త్రిషాతో అఫైర్ నడిపి ఆ తర్వాత శ్రేయ, బిపాషా బసు, సమీరా రెడ్డి వంటి హీరోయిన్స్ అఫైర్స్ నడిపి వాళ్లందరితో విడిపోయిన తర్వాత రాణాకు తన ఫ్రెండ్స్ ద్వారా మిహికా పరిచయమైంది. ఇక మొదటి చూపులోనే రాణా ఆమెని ఇష్టపడగా 2020 కోవిడ్ లాక్డౌన్ టైంలో ఈ ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు. దాంతో 2020 మే 12న నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకుందామా అని రాణా మిహికాకు ఇన్స్టాలో మెసేజ్ చేయగా ఆమె వెంటనే అందుకు ఓకే చెప్పేసింది. దాంతో ఇద్దరు ఈ విషయాన్ని తమ ఇళ్లలో చెప్పి ఒప్పించి కొన్ని రోజుల్లోనే ఎంగేజ్మెంట్ చేసుకుని 2020 ఆగస్టు 8న హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో తమ ఫ్యామిలీస్ మరియు కొంతమంది ఫ్రెండ్స్ సమక్షంలో రాణా మిహికాలు పెళ్లి చేసుకున్నారు. అలా వాళ్ళిద్దరికీ పెళ్లై 5 ఏళ్లు దాటుతుండగా రాణా తండ్రి కాబోతున్నాడు అనే విషయంపై గతంలో కూడా చాలా సార్లు రూమర్స్ వచ్చాయి. దానివల్ల ఇప్పుడు వచ్చిన న్యూస్ కూడా ఒక రూమరే అని కొంతమంది అంటున్నారు. కానీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం ఇప్పుడు వచ్చిన న్యూస్ నిజమేనని, ఈ విషయంగా దగ్గుబాటి ఫ్యామిలీ కానీ రాణా మిహికాలు కానీ త్వరలోనే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని అంటున్నాయి. ఇక రాణా సినిమా అండ్ కెరియర్ విషయానికి వస్తే అతను 1984 డిసెంబర్ 14న రామానాయుడు గారి పెద్ద కొడుకు సురేష్ బాబుకు పుట్టాడు. సురేష్ బాబుకి తన తండ్రి అంటే ఎంతో ఇష్టం ఉండటంతో కొడుకుకి ఆయన పేరే పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అయితే తండ్రి పేరుని పెడితే కరెక్ట్ కాదని ఆ పేరుని షార్ట్ చేసి రాణా అని పెట్టాడు. ఇక రాణా చెన్నైలోని చెట్టినాడు విద్యాశ్రమంలో కొంతకాలం చదువుకోగా ఆ తర్వాత వాళ్ల ఫ్యామిలీ హైదరాబాద్ కు షిఫ్ట్ అవడంతో అక్కడి నలందా విద్యాభవన్ హై స్కూల్ మరియు బేగంపేట్లో ఉన్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రాణా చదువుకున్నాడు. రాణా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడే రామ్ చరణ్, శర్వానంద్, నిఖిల్ సిద్ధార్థ్, నాగశ్విన్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. స్కూలింగ్ అయిపోయిన తర్వాత రాణా సెయింట్ మేరీస్ కాలేజ్ లో చేరి ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశాడు. రాణాకి 14 ఏళ్ల వయసున్నప్పుడు అతని కుడికంటికి కార్నియా సమస్య రాగా దానికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అయితే ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది కానీ కార్నియల్ డిసీజ్ వల్ల కుడికంటి విజన్ పూర్తిగా పోయి ఆ కంటితో ఏమీ చూడలేని స్థితికి వెళ్లిపోయాడు. అయితే దానికి పరిష్కారంగా డోనర్ కార్నియా అని పెట్టాలని డాక్టర్ సలహా ఇవ్వగా హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో రాణాకు వేరే వ్యక్తి కార్నియాని పెట్టి ఆపరేషన్ చేయగా ఆ ట్రాన్స్ప్లాంట్ వల్ల కూడా రాణా కుడికంటితో ఏమీ చూడలేకపోయాడు. ఇప్పటికీ అతను తన కుడికంటితో ఏమీ చూడలేడు. ఇక ఈ ట్రాన్స్ప్లాంట్ వల్ల అతని కుడికంటిలో డిస్కంఫర్ట్ మరియు నొప్పి రోజురోజుకి పెరుగుతుండటంతో 2018 జూన్ లో రాణాకి మరో సర్జరీ జరిగింది. ఇక ఆ సర్జరీ కూడా సక్సెస్ఫుల్ గా జరిగింది కానీ అతని కుడికంటికి మాత్రం చూపు రాలేదు. దాంతో ఈ విషయంగా రాణా ఒక ఇంటర్వ్యూలో చెప్పి తన కుడికన్ను ఆల్మోస్ట్ జోక్ లా అయిపోయిందని చెప్పాడు. ఇక రాణాకి మొదట సినిమాల్లోకి రావాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అతనికి విఎఫ్ఎక్స్ అంటే చాలా ఇష్టం. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకుని తన తండ్రి హెల్ప్ తో సొంతంగా స్పిరిట్ మీడియా అనే విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్ కంపెనీని స్టార్ట్ చేశాడు. దాంతో బొమ్మలాట అనే యానిమేషన్ సినిమాకి రాణా వర్క్ చేశాడు. ఆ తర్వాత తిరుపతి, గోరి
గోదావరి, పోకిరి, సైనికుడు, గజిని, స్టాలిన్ అని 70కి పైగా తెలుగు తమిళ సినిమాలకు వర్క్ చేసి గాంధీ మై ఫాదర్ అనే హిందీ సినిమాకు కూడా రానా వర్క్ చేశాడు. ఇక బొమ్మలాట సినిమాకి గాను బెస్ట్ విఎఫ్ఎక్స్ కింద రానా నేషనల్ అవార్డు అందుకోగా, సైనికుడు సినిమాకు గాను రానా నంది అవార్డుని అందుకున్నాడు. ఇక రానా హీరో అయిన తర్వాత కూడా ఆ కంపెనీ రన్ అవుతుండగా అతను తన బాబాయ్ వెంకటేష్ తో నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ కి కూడా తన కంపెనీ కొంత విఎఫ్ఎక్స్ వర్క్ చేసింది. అయితే గోదావరి సినిమా టైంలో రానా వర్క్ కి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల అతని కట్అవుట్ అండ్ వాయిస్ నచ్చి సినిమా చేయాలని డిసైడ్ అయి రానాతో ఒక స్టోరీ చెప్పి ఒప్పించాడు. అయితే ఆ టైంలోనే రానాకి సినిమాల మీద చిన్నగా ఇంట్రెస్ట్ రావడంతో శేఖర్ కమ్ముల చెప్పిన స్టోరీకి అతను ఓకే చెప్పేశాడు. ఇక ఆ స్టోరీకి రామానాయుడు గారు, సురేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా శేఖర్ కమ్ముల రానాతో లీడర్ సినిమా స్టార్ట్ చేశాడు. ఒక పొలిటికల్ థ్రిల్లర్ లా రూపొందిన ఈ సినిమా 2010 ఫిబ్రవరి 19న రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. దాంతో హిందీలో చాలా మందితో పరిచయాలున్న రానా 2011లో దమ్ మారు దమ్ అనే హిందీ సినిమాలో కూడా యాక్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత సురేష్ బాబు సలహాతో రానా మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథన్ తో కలిసి నేను నా రాక్షసి సినిమా తీశాడు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో డిపార్ట్మెంట్ అనే మరో హిందీ సినిమాలో అమితాబ్, సంజయ్ దత్ లతో కలిసి రానా పోలీస్ ఆఫీసర్ రోల్లో నటించగా ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన నా ఇష్టం, కృష్ణం వందే జగద్గురం సినిమాలు మంచి టాక్ నే సొంతం చేసుకోగా మంచి సినిమాలు మాత్రమే చేయాలని రానా డిసైడ్ అయ్యి ఏ జవానీ హై దివానీ, బేబీ, సంథింగ్ సంథింగ్, దొంగట, ఆట ఆరంభం సినిమాలలో గెస్ట్ రోల్స్ లో యాక్ట్ చేశాడు. అయితే అప్పుడే రానాకి బాహుబలి సినిమాలో నటించే అవకాశం రాగా ఆ సినిమా రిలీజ్ తర్వాత రానా గ్రేస్ ఏ స్థాయికి వెళ్లిందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత అనుష్కతో కలిసి రుద్రమదేవి సినిమా చేసిన రానా ఆ తర్వాత బెంగళూరు నాటకంతో తమిళ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బాహుబలి 2తో రానా రేంజే మారిపోయింది. ఆ సూపర్ సక్సెస్ తర్వాత రానా సంకల్ప్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ తో ఘాజీ సినిమా చేసి హిట్ కొట్టగా ఆ తర్వాత తేజ డైరెక్షన్ లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా చేసి మరో సూపర్ హిట్ కొట్టాడు. ఇక అప్పుడే ఈ డైరెక్టర్ క్రిష్ బాలకృష్ణతో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ చేయాలని డిసైడ్ అవ్వగా అందులో చంద్రబాబు నాయుడు రోల్ కి ఆయన చాలా మంది ఆర్టిస్టులను అనుకున్నారు. కానీ చివరికి ఆ రోల్లో రానా అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడని భావించి రానాను అడగ్గా రానా ఆ సినిమాకి వెంటనే ఓకే చెప్పేశాడు. ఇక రానా ఆ క్యారెక్టర్ కి కోసం డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుని కలిసి ఆయన ఎలా బిహేవ్ చేస్తారు, ఆయన వాకింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడతారు అని అన్ని దగ్గరుండి అబ్జర్వ్ చేసి రానా చంద్రబాబు క్యారెక్టర్ ని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలలో అద్భుతంగా చేశాడు. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. దాంతో రానా సినిమాలు తగ్గించి అరణ్య, వీరాట పర్వం, భీమ్లా నాయక్ 1945 సినిమాలు మాత్రమే చేసి హౌస్ఫుల్ 4, ఎన్నై నోక్కి పాయం తొట్ట, స్పై, బెట్టాయన్, మిరాయ్ వంటి సినిమాలలో గెస్ట్ రోల్స్ లో చేశాడు. అయితే ఇప్పుడు సినిమాలకు చాలా దూరం ఉంటూ చిన్న చిన్న సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాడు. అలాగే కల్కి లాంటి పెద్ద పెద్ద సినిమాలకు దగ్గరుండి మరీ ప్రమోట్ చేస్తున్నాడు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.